మరి అత్యంత దీనుడైన నన్ను అత్యంత ఘనమైన దేవుని పని బహుబలముగా వాడబడుచు కొత్తపల్లి అలాగే ఉమ్మెత్త అనేటువంటి ప్రాంత ఇంకా అనేక స్థలాలలో ప్రభు కొరకై బలముగా నిలబడి బలమైన పరిచయం చేస్తున్నటువంటి అమ్మగారు అరుణమ్మ గారికి మరొక పర్యాయం ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన విధానం కొరకై ప్రభువుని స్తుతిస్తూ అమ్మకు హృదయపూర్వక వందనాలు. అమ్మ బిడ్డలకు కూడా వందనాలు. చేరవచ్చు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొత్తపల్లి నుంచి వచ్చిన బిడ్డల స్థానిక బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే అన్నలు కూడా హృదయపూర్వక వందనాలు. ప్రియ తమ్ముడు నాతో వచ్చిన తమ్ముడు కళ్యాణ్ బాబు గారికి వందనాలు. చక్కని సంగీతం అందిస్తున్నారు, చాలా అద్భుతంగా. చిన్న ప్రాయమైనా కానీ ఇంగ్లీష్లో మార్క్ ఉంటుంది, బీ సింపుల్ డూ బాపర్ అని. దాని తెలుగులో ఏమంటారంటే పెట్టకొచ్చు కోతగనం అన్నట్లుగా చాలా చక్కగా ప్లే చేస్తున్న విధానం కొరకై ప్రభుని స్తుతిస్తూ ఇక తడువు చేయకుండా ఈ యంత్ర శబ్దం ద్వారా మరి పరిసర ఈ ప్రాంతంలో దేవుని వాక్యము కొరకై గ్రామమంతా రక్షించబడాలి, దేవుని ఆశీర్వాదముల చేత నింపబడాలని దేవుని దాసురాలు అమ్మ అరుణమ్మ గారు చాలా ప్రయాసపడి ఈ పరిచర్యను చేస్తూ ఈ కూడికలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇవి ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా ప్రార్థన పూర్వకంగా కొన్ని విలువైన శ్రేష్టమైన సంగతులు జాగ్రత్తగా మనం విందాం. మరొకసారి వచ్చిన ఎవరి బిడ్డలు బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. చిన్నపిల్లలు ఒక క్యూలో ఒక లైన్లో చాలా పద్ధతిగా క్రమములో కూర్చున్న విధానం చాలా సంతోషం. ముఖస్థుతి కాదు, అమ్మ నడిపించేటువంటి క్రమం, పద్ధతి, విధానం. అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవతి దేవునికి కలుగునుగాక. రండి, ఆదికాండం 49వ అధ్యాయం. కొన్ని విలువైన విషయాలు, ఒక గంట వ్యవధి, కొన్ని శ్రేష్టమైన సంగతులు ఈ రాత్రి దీవెన చేత నింపబడి మన గృహాలకు మనం వెళ్ళాలి. ఆమేన్. దేవుని ఆశీర్వాదములు అనుభవించి ఈ రాత్రి మనం వెళ్ళాలి. అలాగే చేయాలంటే ఈ రాత్రి మనం చేయవలసిన కొన్ని విలువైన విషయాలు నేర్చుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం. 49వ అధ్యాయం. 14వ వచనం 15వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకుని ఉన్న బలమైన కార్తవము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమగుటయు చూచెను కనుక అతడు మోయుటకు భుజము వంచుకుని వెట్టి చేయు దాసుడగును. ద్వితీయోపదేశకాండం. ముప్పై 33వ అధ్యాయం. 33వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను, వినండి. జెబూలూను గూర్చి ఇట్లనెను, జెబూలూను నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి. ఇంకొక మాట, అక్కడ నీతి బలులు అర్పితురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకటిలో ఈ రాత్రి అత్యంత ఆశీర్వాదకరముగా అర్థమగు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి విరిచి వడ్డించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఈ విలువైన రాత్రికాల సమయంలో ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించారు, ప్రదేశాన్ని ప్రేమించారు, గ్రామాన్ని ప్రేమించారు, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించారు.
మీ దాసురాలని స్థలానికి మీరు నడిపించి అద్భుతమైన పని మీ పరిచర్య చేయడానికి మీ ఆత్మ చేత నింపి బలపరుచుచున్నందుకు మీకు వందనాలు. దానికి మూల కారణం ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ రక్షించబడాలని, మీ కృపకు పాత్రులు అవ్వాలని, మీ ఆశీర్వాదం అనుభవించాలనే ఒక మంచి సదుద్దేశము ద్వారా అయ్యా మీ దాసురాలు మీరు రేపారు, మీరు పురుకొల్పారు, మీరు బలపరిచి ప్రాంతానికి నడిపించినందుకు మీకు వందనాలు. ప్రాముఖ్యంగా నిన్న, ఈరోజు, రేపు ఈ ప్రదేశానికి, స్థానిక సంఘ బిడ్డలకి ఎంతో ఆశీర్వాదకరం ఉండాలని ఏర్పాటు చేసిన కూడికలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు దీవెనకరముగా జరిగించుచూ ఉన్నారు. చదవబడిన లేఖన భాగం అర్థమయ్యేటట్లుగా మా అందరికి విరిచి వడ్డించమని, మీ కృప బయలు కనపరచుమని, శ్రేష్టమైన సంగతులను మీరు మా కొరకు వినిపింప చేయమని ప్రియుడైన యేసు ప్రభువు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. మంచిది. ఒక తండ్రికి 2 కుమార్తెలు ఉన్నారు. బాగా వినాలి, చాలా చక్కగా అర్థమయ్యేటట్లుగానే ప్రభు మనకు అందిస్తారు ఈ రాత్రి. ఒకవేళ ఎవరైనా ఈ యంత్ర శబ్దం ద్వారా ఈ స్వరాన్ని వింటున్నటువంటి వారు ఎవరైనా ఉంటే, అయ్యా, బాబు, అమ్మా, ప్రేమతో మీకు హృదయపూర్వక వందనాలు యేసయ్య పక్షాన తెలియజేస్తూ వాక్యానికి ఆహ్వానిస్తున్నామండి. దేవుని మాట విలువైంది, దేవుని మాట శ్రేష్టమైంది, దేవుని మాట ఉన్నతమైనది. అర్థము చేసుకోవడానికి ప్రయత్నించండి. అసలు ఈ వాక్యములో ఉన్నటువంటి విషయాలు ఏంటో, ఈ మాటలు ఏంటో, కొన్ని సంగతులను మీరు పరిశీలించడానికి ఇష్టపడాలని అత్యంత ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక తండ్రికి 2 కుమార్తెలు ఉన్నారు. ఈ 2 కుమార్తెలు ఆ తండ్రి చాలా జాగ్రత్తగా పెంచుకున్నాడు. తండ్రి బలహీనుడైపోయాడు. 2 కుమార్తెలను పిలిచాడు. తండ్రికి అర్థమైంది, నేను కొన్ని దినాలలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి, కాబట్టి నా కుమార్తెలు చాలా జాగ్రత్తగా బ్రతికితే మంచిది అని అనుకుని వాళ్ళకి 3 మాటలు చెప్పాడు. జాగ్రత్తగా ఆలకించండి. 3 మాటలు తెలియచేస్తూ మొదటి మాట ఎలా అన్నాడు, రే అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండిరా అన్నాడు. మొదటి మాట అయిపోయింది. రెండో మాట, ఎవరితో గొడవలు పెట్టుకోకండి అన్నాడు. 3వ మాట, మంచి పేరు సంపాదించుకోవాలరా, జాగ్రత్త అన్నాడు. కొద్ది కాలానికి చనిపోయాడు తండ్రి. చెప్పిన 3 మాటల్ని ఎంతమంది కుమార్తెలు అని విన్నా? 2 కుమార్తెలు. 2 కుమార్తెల్లో ఒక కుమార్తె ఇలాగ ఆలోచించింది. వాళ్ళ నాన్న చెప్పిన 3 మాటల గురించి ఇలాగ ఆలోచించింది. అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు కదా మొదటి మాట. ఈ మొదటి మాట విని మా నాన్న ఎప్పుడు చేతస్థంతో మాట్లాడతాడు, నేను ఎలా ఉండాలో నాకు తెలియదా, చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు ఏంటి అంటే, నేను అంత అజాగ్రత్తగా ఉంటాననా మా నాన్న ఉద్దేశం? చిచ్చి, మా నాన్న ఎప్పుడైతే నన్ను ఎప్పుడు ఇలాగే తక్కువ చేసి మాట్లాడతాడు అనుకుంది. మొదటి మాటని ఇలా తీసుకుందనమాట. రెండో మాటని ఏం చెప్పాడు? రెండో మాట, ఎవరితో అంటే మా నాన్న దృష్టిలో నేను అందరితో గొడవ పడేదాన్నా, అందరితో కనిపించిన వాళ్ళందరితో జగడాలాడేటువంటి అలా కనిపించాను మా నాన్నకి. అలాగెందుకు చెప్పాడు? చిచ్చి, మా నాన్న ఎప్పుడు ఇంతే, మా నాన్నకి నేను అర్థం కాను, జగడాలాడు, గొడవ పెట్టుకోద్దు అంటున్నాడు అనుకుని రెండో మాటని ఇలాగ వ్యతిరేకంగా ఆలోచించింది. 3వ మాట, మంచి పేరు సంపాదించుకుంటారా, ఈ మాట ఇలాగ ఆలోచించింది. మంచి పేరు సంపాదించుకోవడం ఏంటి అంటే, నేను చెడిపోయానా ఏంటి? నాకు మంచి పేరే ఉంది కదా, ఆ మాత్రం నాకు తెలియదా? నేను ఎలా బ్రతకాలో, ఏ పేరు సాధించాలో, ఏ పేరు సంపాదించాలో
ఇంకా ఏం చెప్తాడు అనుకుని నేను విన్నాను, కానీ నిజంగా ఈ మాటలు చెప్పినట్టు చాలా గాయపరిచాడు మా నాన్న అనుకుంది. మొదటి ఒక కుమార్తె. రెండవ కుమార్తె ఈ 3 మాటల్నే జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 3 మాటల్ని ఎలాగ ఆలోచించింది, మా నాన్నకి నేను చాలా ఇష్టం, అందుకునే అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటే నా జాగ్రత్త మా నాన్నకి ఇష్టం, నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. మొదటి మాటని చాలా పాజిటివ్గా తీసుకుంది. జాగ్రత్తగానే ఉండేది, జాగ్రత్తగానే మాట్లాడేది, జాగ్రత్తగానే చదువుకునేది, జాగ్రత్తగానే ప్రవర్తించేది. ఎందుకంటే నాన్న చెప్పాడు కదా, హృదయంలో అలా ముద్రించిపోయింది. రెండవది, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దన్నాడు కదా, నిజమే. నాకంటూ చిన్నప్పుడే అమ్మ చనిపోయింది కదా, నాన్న పెంచాడు కదా ఇంతవరకు, కాబట్టి సాధ్యమైతే నేను ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, అందరితో సహవాసం కలిగి స్నేహం కలిగి ఉంటే మంచిది అనుకుని రెండవ మాటలు కూడా చాలా పాజిటివ్గా ఆలోచించింది. ఇక 3వ మాట, మంచి పేరు సంపాదించుకోరా. అమ్మా అలా మంచి పేరు సంపాదించుకోండి అన్నాడు కదా, నిజమే. నాకు మంచి పేరు లేకపోయినా పర్వాలే, కనీసం మా నాన్నకున్న పేరు నేను చెరగొట్టుకుని ఉంటే చాలు, మా నాన్న పేరుని మా ప్రాంతంలో నిలబెడితే చాలు అని అనుకుని చాలా జాగ్రత్తగా చదువుకుంది. వీటిలో వినండి, మొదటి కుమార్తె నెగిటివ్గా ఆలోచించింది, రెండవ కుమార్తె పాజిటివ్గా ఆలోచించింది. మరొకసారి, మొదటి కుమార్తె చెడ్డగా ఆలోచించింది. నాన్న చెప్పిన మాట ఒకే సందేశం, ఒకే విధమైన 3 మాటలు. మొదటి కుమార్తె చక్కగా స్పందించింది, చెడ్డగా ఆలోచించింది. రెండవ కుమార్తె మంచిగా ఆలోచించింది. మొదటి కుమార్తె లోకములో చాలా భ్రష్టురాలుగా జీవించి చాలా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి చివరికి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసింది. ఎవరు అంటే నెగిటివ్గా ఆలోచించిన కుమార్తె, చెడ్డగా ఆలోచించిన కుమార్తె. మంచిగా ఆలోచించిన కుమార్తె ఉంటారు చూసారా, ఐఏఎస్ క్యాడర్కి వెళ్ళి ఒక ఉన్నతమైన స్థితిని సంపాదించుకుని ఒక జిల్లాకి కలెక్టర్ స్థాయిని సంపాదించుకుని తండ్రికి మంచి పేరును సంపాదించుకుని తన సమాజంలో తన విలువను పెంచుకుంది. దేవునికి స్తోత్రం. ఈ చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే చాలా ధన్యులు, అర్థమైంది అనుకుంటున్నాను. అమ్మగారు కానీ దేవుని వాక్యం ఎప్పుడైనా మనకు సేవకులు చెప్పినప్పుడు మన క్షేమాన్ని కోరి చెప్తూ ఉంటారు. నెగిటివ్గా ఆలోచిస్తే మనం దైవ దీవులు పొందుకోలేము. కావాలని ఆదివారం నా కోసమే చెప్పారు అమ్మగారు వాక్యం. నాకు తెలిసి ఎప్పుడు నా మీదే ఉంటారు అమ్మగారి దృష్టి అంతా, అమ్మగారి చూపు అంతా నా మీదే ఉంటుంది, ఎప్పుడు ఇంతే అని అనుకుంటే మనము ఎదగం, మనము వృద్ధవం, అక్కడే ఆగిపోతాం. ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రేమించి అమ్మగారి ద్వారా నాతో మాట్లాడాడు, ఈరోజు కేవలం నన్నే ప్రేమించి నన్ను సరిచేయడానికి, నన్ను బాగు చేయడానికి, నన్ను బలపరచడానికి నిజంగా దేవుడే అమ్మగారి ద్వారా తన దాసుల ద్వారా నాతో మాట్లాడారు అని ఎప్పుడైతే మీరు పాజిటివ్గా మంచిగా ఆలోచిస్తారో మన జీవితాలు కట్టడం అప్పుడే ప్రారంభించేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఈ రాత్రి ఈ వాక్యం వింటున్నప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తారో పాజిటివ్గా ఆలోచిస్తారో, ఇది నాకు అవసరం ఈ మాట అని ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు తీసుకుంటారో, లేకపోతే ఈ ఎన్ని బోడలు సార్లు ఎన్నైనా మాటలు మనకు అంత అవసరం లేదు అనుకుని వెళ్ళిపోతారో, చాయిస్ మీరు. కానీ శ్రేష్టమైన సంగతులు అందించడానికి ప్రభు దాసురాల్ని ప్రేరేపించి ఈ సమయంలో ఈ కూడికలు ఏర్పాటు చేయడానికి మూల కారణం. సరిగ్గా చదువుకున్న లేఖన భాగంలో 2 చదువుకున్నాం. అంటే ఎక్కువ లెంత్ ఎక్కువైపోతుంది, మనం అంటే ఎక్కువ ఉపోద్ఘాతం చెప్తే మీకు టూకీగా అర్థం అవడానికి చెప్తున్నాను. ఆది కాండం మనం చదువుకున్నాం కదా, ఆది కాండంలో యాకోబు తన కుమారులను దీవించారు. ఎవరు చెప్పండి, ఎవరు?
యాకోబు గారు ఎవరు దీవించారు? తన 12 మంది కుమారులను దగ్గరకు పిలిచి దీవించినటువంటి వైనాన్ని మనం చదువుకున్నాం ఆది కాండములో. ఆ 12 మంది కుమారుల్లో ఇస్సాకారు అనేటువంటి ఒక కుమారుడు, అంటే యాకోబు గారి 7వ కుమారుడు అన్నమాట. ఇస్సాకారు యాకోబు గారికి 7వ కుమారుడు. ఆ కుమారుణ్ణి దీవించిన రీతి మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండములో ఇదే 12 గోత్రముల ఇశ్రాయేలీయులను మోషే గారు దీవించిన రీతి ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాం. ఆది కాండంలో ఎవరు దీవించారు? యాకోబు, అంటే తండ్రి, జన్మనిచ్చిన తండ్రి దీవించాడు. జన్మనిచ్చిన తండ్రి మాటలు ఇవి. ద్వితీయోపదేశ కాండంలో ఎవరు దీవించారు? సేవకుడు దీవించాడు. మోషే గారు అంటే సేవకుడు, దేవుని దాసుడు దీవించాడు. ఇప్పుడు ఈ రెండింటికి వ్యత్యాసం మనకు అర్థం కావాలి. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వింటే అందరికి అర్థమవుతుంది. ఆది కాండములో తన తండ్రి, జన్మనిచ్చిన తండ్రి తన సొంత కుమారుణ్ణి, 7వ కుమారుణ్ణి ఏమని దీవించాడో, అసలు అది దీవెనో లేకపోతే ఏంటో మీరు ఆలోచించండి. మొట్టమొదటి మాట చూడండి. ఇస్సాకారు 12 మందిని పిలిచాడు, ఒక్కొక్కరు ఒక రీతిగా దీవిస్తూ 14వ వచనంకి వచ్చేసరికి 49వ అధ్యాయం 14వ వచనం వచ్చేసరికి ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకుని ఉన్న బలమైన గార్ధబము అన్నాడు. గార్ధబం అంటే ఏంటి? చెప్పాలి. గార్ధబం అంటే గాడిద అన్నాడు. ఇప్పుడు కొడుకుని గాడిద అని ఎప్పుడు పిలుస్తాం మనం? అమ్మా నా మాట్లాడకపోతున్నాయా? ఎప్పుడు పిలుస్తామంటే కోపం వచ్చినప్పుడు పిలుస్తాం, మాట అన్నప్పుడు పిలుస్తాం, చెప్పుడు మాట వినకుండా అటు ఇటు తిరుగుతున్నప్పుడు పిలుస్తాం. పరీక్షలు సమయం అయిపోయింది రీసెంట్గా. పరీక్షలు అందరూ చక్కగా చదువుకుంటున్నా కానీ మనోడు ఐపీఎల్ మ్యాచ్ల దగ్గర కూర్చోవడమో, లేకపోతే టీవీ దగ్గర కూర్చోవడమో, లేకపోతే మొబైల్స్ దగ్గర ఎక్కువ సమయాన్ని గడపడమో, లేకపోతే అటు ఇటు తిరగడమో, ఇవన్నీ చూసి ఏమంటావు? రే గాడిదలకి ఎందుకు తిరుగుతున్నావు నువ్వు అంట కదా. ఇప్పుడు కొడుకుని అంటున్నాడు ఏమని? ఒరే నువ్వు గాడిద, నీ బ్రతుకు గాడిద. ఒక తండ్రి కొడుకుని నీ బ్రతుకు గాడిద బ్రతుకురా అన్నాడు. అక్కడ తాపైతే బాగుంది. అక్కడ తాపకుండా ఇంకేమంటున్నాడు అని అంటే, అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమగుట చూచెను కనుక అతడు మోయుటకు భుజము వంచుకుని, అంటే ఏమన్నాడు? నాన్న, నీ జీవితం అంతా నువ్వు బరువులు మోస్తావు అన్నాడు. నువ్వు మోసేవాడివే, నీ బ్రతికి ఎలా ఉంటదే? మోతలే. నీ స్థితి ఎలా ఉంటది? ఒకటి గాడిద స్థితి, రెండవది బరువులు మోసే స్థితి. అక్కడతో ఆగితే ఇంకా బాగుంది, ఇంకా ఘోరంగా అంటున్నాడు. చూడండి, అతను మోయుటకు భుజము వంచుకుని వెట్టి దాసుడగును, వెట్టి చేయు దాసుడగును అంటే నీ బ్రతుకంతా పాలేరురా అన్నాడు. వెట్టి చేయు దాసుడు అంటే ఒక తండ్రి ఒక కొడుకుకి ఇచ్చినటువంటి మాటలు అన్నమాట. ఒక తండ్రి ఒక కొడుకుని ఆశీర్వదించిన విధానం. ఇప్పుడు ఇందులో తిట్లు కనపడుతున్నాయా, ఆశీర్వాదాలు కనపడుతున్నాయా? అమ్మా చెప్పాలి. ఏం కనపడుతుంది చెప్పండి? తిట్లే కనపడుతున్నాయి వాస్తవానికి. లేకపోతే ఒక తండ్రి తన కుమారుణ్ణి నీవు గాడిదవు అన్నాడు. రెండవది నీ బ్రతుకంతా బరువులు మోసేవాడురే అన్నాడు. మూడవది నీవు పాలేరుతనం చేస్తావు. నీవు పాలేరు అంటే ఇంకెంత కష్టపడినా కానీ ఏమంటారు, బెత్తడంతా తోక అన్నట్లుగా నీ పరిస్థితి ఇది, నీ పొజిషన్ ఇది అన్నాడు. కానీ మోషే గారి దగ్గరకు వచ్చిన తర్వాత స్థితి మొత్తం మారిపోయింది. ఎలా మారిపోయింది అది కూర్చోాలి. సత్యమా ద్వితీయోపదేశ కాండం. నీవు బయటకు వెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. అప్పుడు చూడండి, అక్కడ ఇప్పుడు ఇది ఈ ఆశీర్వాదం ఎవరిదే? మోషే గారు ఇస్తున్నారు. ఎవరికి? అదే ఇస్సాకారుకి. నాన్న ఒకలాగా దీవించాడు,
నాన్న ఒకలాగా మాట్లాడాడు, ఇప్పుడు సేవకుడు ఒకలాగా మాట్లాడుతున్నాడు. సేవకుడు మరొక విధంగా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నాయనా ఇస్సాకారు, మీ నాన్న కొరకు, మీ నాన్న నిన్ను దీవించిన రీతి కొరకు నువ్వు ఏడ్చావేమో, కన్నీరు కార్చావేమో, బాధపడ్డావేమో. మా తమ్ముడికేమో అలాగే ఇచ్చాడు, మా అన్నీకేమో ఇలా సింహం అన్నాడు, మా తమ్ముడేమో ఫలించాడు కొమ్మన్నాడు. నా దగ్గరికి వచ్చేసరికి గాడిద అన్నాడు. నువ్వు ఒకవేళ అంతకు బాధపడ్డావేమో, నేను ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నాను. చూడు, నీ గుడారములో ఏముంటదంటమ్మా? సంతోషం. ఎంత అద్భుతం! మొట్టమొదటి ఆశీర్వాదం చూడండి, నీ గుడారములో నిత్యము సంతోషం ఉంటది. ఇస్సాకారు, ఇంతవరకు వేదనతో ఉన్నవేమో, కానీ నేను చెప్తున్నాను ప్రభు పక్షంగా నీ గుడారములో సంతోషం. రెండో మాట చదవండమ్మా. వారి జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీటి బలులను అర్పింతురు, వారి సముద్రముల సమృద్ధిని కుటుంబములో, నీ కుటుంబంలో ఏముంటదంట? సమృద్ధి ఉంటది. మూడో చదవండమ్మా. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములు నీవు పీలుస్తావు. అంటే ఆర్థికముగా నీవు వృద్ధి అవుతావు. వ్యాపారం నీ వైపుకు తిరగబోతుంది. నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు, దీవెనకరంగా ఉండబోతున్నావు, ధన్యకరంగా ఉండబోతున్నావు. మీకు అర్థమైందంటారా? అంటే యాకోబు గారు ఆశీర్వదించిన ఆశీర్వాదానికి, సేవకుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలకి వ్యత్యాసం అర్థమైందమ్మా? తేడా అర్థమైందంటారా? దేవునికి స్తోత్రం చెప్దాం. యాకోబు ఏమన్నాడు? నువ్వు గాడిదూరా అన్నాడు. చింతలు అర్థమవుతుందమ్మా? గాడిదూరా అన్నాడు. రెండోది ఏమన్నాడు? నువ్వు జీవితం అంతా బరువులు మోస్తావేరా అన్నాడు. బరువులు మోసేవాడి ఇంట్లో సంతోషం ఎలా పడుతుంది? గాడిద బ్రతుకైనటువంటి ఆ వ్యక్తి జీవితానికి ఆనందం ఎలా వచ్చింది? నాన్న నువ్వు వ్యర్థం అన్నట్టుగా మాట్లాడితే, సేవకుడు నీ జీవితం అర్థం అని ఎందుకు మాట్లాడాడు? తండ్రి ఏమో నాయన నీవు గాడిదవురా, నీ జీవితం ఇలాగా వెట్టి చాకరీ కలిగినటువంటి బ్రతుకుల్లో ఉంటావు అని అంటే, సేవకుడి దగ్గరకు వచ్చేసరికి లేదు లేదు, అసలు సముద్రములో దాచబడినటువంటి ద్రవ్యం ఉంటుంది చూస్తావా, అది నీ ఇంట్లో వస్తుంది. నువ్వు దీవించబడతావు, నువ్వు దీవెనకర్మగా మార్చిపోతున్నావు, నీ కుటుంబం మారుతుంది అని సేవకుడు ఇస్సాకారుని ఎందుకు దీవించాడు? ఈ రెండు సంగతులే ఈ రాత్రి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాం. అసలు ముందు నాన్న ఎందుకు అలా తిట్టాడు? నాన్నది లోపమా, ఇస్సాకారుదే లోపమా? ఇస్సాకారు ప్రవర్తన బట్టి ఆ శాపం పొందుకున్నాడా? తిరిగి శాపగ్రస్తుడైనటువంటి ఇస్సాకారు, లేక దీనుడైనటువంటి గాడిద బ్రతుకులో ఉండిపోయినటువంటి ఇస్సాకారు జీవితం తిరిగి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఎలాగే ఎదిగింది? ఏం చేశాడు? ఏం చేస్తే తన జీవితాన్ని దేవుడు మార్చాడు? సేవకుడి దగ్గరకు వచ్చేసరికి ఉన్నతమైన స్థాయిని ఎలా పొందుకున్నాడు? ఈ రెండు మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటిగా, అతడు తండ్రి కోపంతో గాడిద అనడానికి కారణాలు. పరలోకమందున్న తండ్రి కూడా మనల్ని ఎప్పుడు గద్దిస్తూ ఉంటాడు, లేక మనం ఎప్పుడు దేవుని దీవులు పొందుకోకుండా దేవుని ఉగ్రతను పొందుకుంటాం. లేక ఇస్సాకారు ఏ స్థితిలో, అతడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి ఆ పదాలు ఉపయోగించాడు, తిరిగి తన జీవితాన్ని ఏం చేశాడు, ఎలా కొట్టుకున్నాడు? జాగ్రత్తగా ఉన్నాం రండి. ఆదికాండం వచ్చేసాడు 49వ అధ్యాయం. త్వరగా రెండు చక్కని విషయాలు మనం, అదే 49వ అధ్యాయం ఆదికాండం, మీ అందరికీ అర్థమయ్యేటట్లుగా చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి విలువైన విషయాలు. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకుని ఉన్న బలమైన గార్ధబం. ఒక్కసారి 2 దొడ్ల మధ్య ఉన్నటువంటి ఇస్సాకారు, ఎందుకు తండ్రి ఇస్సాకారుని చూసి దేవుని ప్రేరేపణ చేత అలా తిట్టాడు? దేవుని ప్రేరేపణ చేత ఇస్సాకారుని గాడిద అని ఎందుకు అన్నాడంటే, ఇస్సాకారు బాగోరండి ఏం చేస్తున్నాడు, తన జీవితం ఎలా ఉందంటే 2 దొడ్ల మధ్య ఉన్నాడు అని. యాకోబుకి మంద కలదు. ప్రపంచంలో 2
మంద గుంపులు కలవు. ఒకటి గొర్రెల మంద, రెండు మేకల మంద. ఒకటి ఆత్మీయులు, రెండు లోకానుసారు. ఈ రెండు మందలే ప్రపంచం మొత్తంలో ఉండేది. ఈ రెండు మంద. అంటే పశువుల మంద గురించి మాట్లాడతానే మన ప్రజల మూలం. అయితే యాకోబు గారికి అమ్మా వినండి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఈ గొర్రెలకి మేకలకి మధ్యలో ఇస్సాకారు ఏం చేసేవాడంటే రోజు కూడా ఇక్కడే రెండింటి మధ్యలో ఉండేవాడు. మంద కాపురులు వచ్చి ఇస్సాకారు తండ్రికి సంబంధించిన మంద కదా, ఇతను తోలుకెళ్ళడు. వాస్తవానికి ఈ గొర్రెలు తోలుకు వెళ్తలేదు, ఈ మేకలు తోలుకు వెళ్తారు. మధ్యలో ఉండిపోయేటువంటి పరిస్థితి. గొర్రెల్లోకి వచ్చేవాడు కాదు, మేకల్లోకి వచ్చేవాడు కాదు, రెండింటికి మధ్యలో ఉండిపోయేవాడు. అంటే నువ్వు ఇస్సాకారు నువ్వు దేనికి సంబంధించినవాడు అంటే రెండింటికి మధ్యలో ఉన్నాడు. అవసరత వచ్చినప్పుడు గొర్రెలోకి వస్తున్నాడు, ఇంకా అవసరత వచ్చినప్పుడు మేకల్లోకి వెళ్తున్నాడు. అంటే రెండు మార్గాలకు మధ్య ఉండి, రెండు మార్గాలకి మధ్యలో ఉండి ఏది అనుకూలమైతే ఏది ఎప్పుడు అవసరమైతే దాన్ని తీసుకుంటూ ఉన్నాడు. అంటే మేకలు బేరం వచ్చినప్పుడు ఉదాహరణకి మేకలు ఎవరి అన్నాడు అనుకోండి, నాయనండి మేకలు నాయే, అది నాదే తీసుకోండి, ఎంతకే అనేవాడు. గొర్రెలు బేరం వచ్చింది అనుకోండి, రే గొర్రెలు ఎవరి అనేసరికి మనం ఏమనేవాడు, నాయనండి ఆ గొర్రెలు నాయ అనేవాడు, నేనే మేపుతున్నాను అనేవాడు. ఉదయం అయ్యేసరికి తోలుకు వెళ్ళాలి కదా. ఈ గొర్రెలు ఎవరు తోలుకెళ్తారు? ఈ గొర్రెలు నాకు సంబంధం లేదు, మేకలు కదా. ఒక్కోసారి అంటాం కదా, మేసేటప్పుడు అమ్మా ఒక సామెత ఉంటుంది కదా, మేసేటప్పుడు ఎద్దుల్లో, దున్నేటప్పుడు దూడల్లో. అంటే అర్థమైందా? మేసేటప్పుడు ఎద్దుల్లో అంటే ఎద్దులకి మేతెక్కి వేస్తారా, దూడలకి మేతెక్కి వేస్తారా? కాబట్టి మేసేటప్పుడేమో ఎక్కడ ఉండేవాడు? ఎద్దుల్లోకి. ఎందుకంటే ఎక్కువ భోజనం దొరికేటప్పుడని. మరలా దున్నేటప్పుడు దూడలు కడతారా, నాగలే ఎద్దులు కడతారా? అప్పుడు దూడలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇచ్చిన ఈ దూడ చాలా సమయాల్లో దేవుని పని చేస్తాకేమో తప్పించుకుంటాం, దేవుని పని చేస్తాక మాత్రం ఒప్పుకో. ఏదన్నా చిన్న అకేషన్ వచ్చినప్పుడు, ఈ మధ్యలో తొడవనప్పుడు, లేదా ఏదన్నా కాడి ముయ్యాలనుకున్నప్పుడు, బరువెత్తుకోనప్పుడు అమ్మగారు అంటారు. ఇక్కడ ఏదన్నా ఆశీర్వాదాలు, ఏదన్నా వాట ఉందనుకోండి, అమ్మగారండి మా చిన్నోడు మా చిన్న, ఇదే మనోడు క్యారెక్టర్. ఇదే రెండు దొడ్ల మధ్య ఉన్నాడు. కానీ ఉపయోగకరం ఉన్నప్పుడేమో ఇది రాదంటాడు. సరే మేపాలు ఉదయాన్నే తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ మంద నాది కాదు అంటున్నాడు కదా. చాలా సందర్భాల్లో ఎందుకు గాడిదలాగా మనం అలా మిగిలిపోతాం, లేక ఎందుకు తండ్రి అలా అన్నాడు అని అంటే, మనోడు రెండు దొడ్ల మధ్య ఉంటుంది. రెండో మాట కూడా చెప్తాను ఇక్కడ ఈ కోణంలోనే. రెండవది, మనం వినండి, మన జీవితాల్లో ప్రభువుని వెంబడిస్తున్నాం, యేసయ్యను కలిగి ఉన్నాం, చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం గొర్రెల దొడ్లో ఉండవలసిన వాళ్ళం. కానీ సమయాన్ని బట్టి మధ్యలోకి వచ్చేసి కొన్ని అకేషన్స్ వస్తాయి, కొన్ని పండుగలు వస్తాయి, మేకల దొడ్లోకి జంప్ అయిపోతూ ఉంటాం. అంటే లోకస్తులు ఆచరించే సెలబ్రేషన్స్, లోకస్తులు ఆచరించే కొన్ని ఏమంటారు కార్యాలు, లేక లోకస్తులు ఆచరించే ఆచారాలు మందిరంలో కనబడుతున్నాం, ఇంకెక్కడ కనబడుతున్నాం? లోకస్తులను కనబడిపోతున్నాం. నిజమండి. రా చిన్నోడా రా, ఊరా ఎదురా శబ్దం పెట్టుకున్నా, రా టైం అయిపోతుంది రా. అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మగారండి ప్రార్థన చేయండి, అమ్మగారండి పెళ్లి సంబంధానికి వెళ్తున్నాం అంటే చెంబుతో ఎదురులు మనకు కావాలి,
రెండోది అమ్మగారితో ప్రార్థన మనకి కావాలి. అంటే ఈ దారి నాదే అంటున్నాం, ఈ దారి నాదే అంటున్నాం. ఇదిగులే అమ్మగారు పాటలు గారు అలాగే చెప్తారు, అది అదే ఇది 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 మరి ఎప్పుడు మనకి ఎప్పుడు నుంచి వస్తుంది, ఎప్పుడు నుంచి వస్తుంది, అన్నీ ఎప్పుడు 3 రోజుల నుంచి వస్తుంది. ఇప్పుడు అలాగే చెప్తారు, అది పోగొట్టుకోకూడదు, ఇది పోగొట్టుకోకూడదు, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఏమవుతుంది అనుకుంటా. ఆలోచించాలి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కోల్పోతామంటే 2 దొడ్ల మధ్యలో ఉంటే మనం దేవుని ఆశీర్వాదం అంటే వెచ్చగాను లేము, లేకపోతే చల్లగాను లేము. ప్రకటన గ్రంథం ఉంటుంది చూసారా, నులివెచ్చని జీవితం అన్నమాట. అంటే 2 రకాలైన భక్తి జీవితం. ఇప్పుడు ఇస్సాకారు శపించబడడానికి, వెట్టి పనులు చేయడానికి, అతడు బరువులు మోసేవాడుగా మాత్రమే ఉండడానికి కారణం అతడు 2 మార్గాల మధ్య ఉన్నాడు. ఒకవేళ ఈ రాత్రి మనలో ఎవరైనా ఇంకా 2 పడవల మధ్య అడుగులు వేస్తూ, ఇటు వాక్యానుసారముగా అంటే ప్రార్థనను విడిచిపెడతలేదు, లోకాన్ని విడిచిపెడతలేదు, దేవుని పాట విడిచిపెడతలేదు, బూతు మాట విడిచిపెడతలేదు. రెండు దేవుని సన్నిధికి వచ్చి రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అని పాడింది. ఒక మంచి కోడలు పాడింది పాట పాడేసరికి అక్కడికి ఒక ఆవిడ వచ్చి కూర్చోండి, ఆ ప్రక్కనే కూర్చోండి, ఒక ఆవిడ వచ్చి కూర్చోండి. ఈవిడ పాట మంచి కళ్ళు మూసేసుకుని దీర్ఘంగా చాలా చక్కగా పాడేసింది. వీళ్ళు కూర్చోండి, ఈవిడ అక్కడ కూర్చోండి. కూర్చుండేసరికి ప్రక్కన ఒక ఆవిడ కూర్చుండేసరికి ఆవిడ ఎలా చూసింది, ఈ ప్రక్కన ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ అంటుంది, చూసావా ఇది ఎక్కడ కూర్చుందా, దీనికి ఎక్కడ చూడలేదు, ఎక్కడే ఆవిడ చూసింది పక్క సొంత వాళ్ళ అత్తగారే ఎక్కడికి వచ్చి ఏమని పాడింది, నేనుండాలేనయ్యో. సూపర్ చితక్కూడేది పాటలో తేడా లేదు. వాళ్ళ అత్తగారు పక్కన కూర్చుంటే ఇది ఎక్కడ కూడా వదులుతలేదు నాన్న, ఇంటికాడ వదులుతలేదు, ఎక్కడ వదులుతలేదు. ఇది 2 దొడ్ల మధ్య ఉండడం అంటే ఇదే. 2 రకాలైన మనస్తత్వాలు కలిగి ఉండడం అంటే ఇదే. కాబట్టి దేవుని పని చేయడానికి మనము ఆశీర్వాదకరంగా ముందుకు రావాలి. 2 దొడ్ల మధ్య ఉండేటువంటి పరిస్థితులు మనం విడిచిపెడితే మనం దీవించబడతాం. ఇది మొదటి మాట. చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటి తప్పు మీకు అర్థమైంది. ఎందుకు శాపగ్రస్తుడు అయ్యాడు, ఎందుకు గాడిదగా ఉండిపోయాడో, ఎందుకు బరువులు మోసేవాడుగా ఉండిపోయాడో, ఎందుకు వెట్టి చాకరీ చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే అతడు 2 దొడ్ల మధ్య ఉండిపోయాడు. అంటే నులివెచ్చని జీవితం, పరిపూర్ణతలో అంటే ఒక దారిని ఎందుకు ఎంచుకోలేకపోయాడు. అది అతని మొదటి తప్పు. రెండవది పండుకుని ఉన్న బలమైన గార్ధం. రెండవది పండుకుని ఉన్న చిన్నడు వెనకాల బెడ్లో. రెండవది పండుకుని ఉన్న బలమైన గార్ధం. అంటే బలం ఉంది కానీ మనోడు ఏం చేస్తున్నాడు అర్థమైంది. పండుకుని ఉన్న బలమైన గార్ధవం అని ఉంది అంటే బలం ఉంది కానీ ఏం చేస్తలేదు, ఉపయోగిస్తలేదమ్మా. నాన్న వచ్చాడు, మంచి బలం ఉంది, మంచి శక్తి ఉంది, అరే నాయన ఇస్సాకారు గొర్రెలు తోలుకెళ్ళావా అని అడగడానికి వచ్చేవాడు. మంచి మొత్తుగా నిద్రడేవాడు. ఉదయం 9ంటికి వచ్చేవాడు, మంచం మీదే ఉండేవాడు. మధ్యాహ్నం వచ్చేవాడు, మంచం మీదే ఉండేవాడు. సాయంత్రం 3ంటికి వచ్చేవాడు, మంచం మీదే ఉండేవాడు. ఆకలినప్పుడు మాత్రం లేచి తినేసి మళ్ళీ ఏం చేసేవాడు. మా నో డ్యూటీ ఏంటంటే 24 hours నిద్ర, మొట్టమొదటి. రెండవ మైనస్ అది బద్ధకస్తుడు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరట, బద్ధకస్తుడు. ఎందుకు నువ్వు నీ జీవితం గాడిదే, ఎందుకు నువ్వు వెట్టి చాకరీ చేస్తావు, ఎందుకు నువ్వు బరువులు మోసేవాడిగానే ఉంటావు అని ఎందుకు తండ్రి అన్నాడంటే దేవుని ఆత్మ చేత రేపబడి, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నీ దేవుడు చెప్పితేనే ఆశీర్వదించాడు.
కానీ ఎందుకు అలాగ ఆశీర్వదించాడంటే కారణం అతను ఎలా ఉన్నాడు చెప్పండి? బద్ధకస్తుడు. రెండవది బద్ధకస్తుడు. బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? బద్ధకంగా పనిచేస్తే దరిద్రులు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇస్సాకారు ఎందుకు శాపగ్రస్తుడు అయ్యాడంటే, లేక ఎందుకు ఆ పరిస్థితుల్లో ఆ తండ్రితో అలా మాట్లాడించుకున్నాడు అని అంటే, అతడు రెండవ మైనస్, అతడు బద్ధకస్తుడు. పండుకుని ఉన్న కార్తవం, పండుకుని ఉన్న అనుభవం, పండుకుని ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఉండిపోయాడు. బద్ధకం మనను దరిద్రులుగా చేస్తాడు. నిద్రమత్తు ఆ చింపురు గుడ్డలకు కారణమవుతుంది. రెండవది, ఆదివారం ఆరాధన క్రమానికి, అమ్మా బాబు అయ్యా వినండి జాగ్రత్తగా, ఎన్ని గంటలకు ఆరాధన క్రమం, ఎన్ని గంటలకి మందిరానికి మనం రావలసిన వారమై ఉన్నాం, ఎన్ని గంటలకి రాగలుగుతూ ఉన్నాం. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. బద్ధకస్తులు ఏమవుతారు చెప్పండి కదా? మనోడు డ్యూటీ ఏంటి చెప్పండి? మనోడు డ్యూటీ ఏంటి చెప్పండి? పండుకుని ఉన్న నిద్రమత్తు. చాలా సమయాల్లో మనం కూడా మందిరానికి వచ్చి కూడా అదే నిద్ర, ఇంటి దగ్గర అదే నిద్ర కదా. చాలా సమయాలు యోనా ఏం చేశాడు? ఇప్పుడు చాలా అక్కడ ఒక ప్రచండమైనటువంటి పెద్ద గాలి రావడానికి కారణం ఏంటి? యోనా ఏం చేయాలి? యోనా సువార్త ప్రకటించడానికి నినివేకి వెళ్ళాలి. మరి ఆయన ఏం చేశారు? వాడెక్కేసి సముద్రంలో నిద్ర అవడానికి ఇష్టపడ్డాడు. అప్పుడే కదా, నిద్రపోయినందుకే కదా పెద్ద తుఫాను వచ్చేసింది. సంసోను దేవుడు ఎందుకు నిలబెట్టాడు? ఒరే బాబు, నీవు ఇశ్రాయేలుకి రక్షకుడుగా ఉండాలి, రక్షించాలి, ఆ పక్షంగా ఉండాలంటే సంసోను వెళ్ళి దెలీలా ఒడిలో నిద్రపోయాడు. నిద్రపోతేనే కదా మొత్తం ఇంటికలన్నీ గీసేసింది, మొత్తం బోడుగుడు చేసేసింది. ఎవరో దెలీలా. నిద్రే కదా. ఇప్పుడు ఇస్సాకారు ఏం చేస్తున్నాడు? నిద్రే కదా. పాటలు వినపడుతున్నా నిద్రే. చాలా సందర్భాల్లో మనకి పరిస్థితులు అలాగే ఉంటాయి. మనం ఎందుకు దీవించబడకపోతున్నాం, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఎందుకు ఆయన కృపచేత నింపబడలేకపోతున్నాం అంటే మనకి ఏమొచ్చింది చెప్పండి? బద్ధకం లేదు. ఒకవేళ ప్రేమతో తెలియజేస్తున్నాను, ఒకవేళ ఏమాత్రం దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉన్నారేమో, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యంగా ఉన్నారేమో, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేకుండా నిద్రమత్తు చేతే నింపబడుతున్నామేమో. ఈ రాత్రి ప్రభు పక్షాన ప్రేమతో ఒక దీనదాసుగా తెలియజేస్తున్నాను. ఇస్సాకారులో ఉన్నటువంటి నిద్రమత్తును మనం విడిచిపెట్టగలిగితే నిజంగా దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటేమో అతను ఎక్కడున్నాడంట? రెండు దారుల మధ్య ఉన్నాడు. వెచ్చగాను లేడు, చల్లగాను లేడు, నులివెచ్చగా ఉన్నాడు. అంటే లోకాన్ని కోరుకుంటున్నాడు, మందిరాన్ని కోరుకుంటున్నాడు. రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు మనల్ని పాడు చేస్తారు. రెండవది మత్తు కలిగినటువంటి అనుభవం, పండుకుని ఉన్న అనుభవం, నిర్లక్ష్యమైనటువంటి అనుభవం, చాలా నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో ఉన్నాడు. చక్కని మందుంది, మేపాలి, తోలికెళ్ళాలి, బాగోవాలి, ఈ ఆలోచన ఏదీ లేదు. ఎప్పుడు చూసినా కానీ పండుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మూడవ మైనస్, పండుకుని ఉన్న బలమైన గార్ధవం. అంటే బలం ఉంది కానీ దాన్ని ఏం చేస్తలేదు, ఉపయోగిస్తారా? అమ్మ మూడో మాట అర్థం చేసుకోండి. బలమున్నా ఉపయోగిస్తారా, శక్తి ఉన్నా ఉపయోగిస్తారా? బలం ఉంది, ఒక ఆశీర్వాదకరమైనటువంటి కృపలో అసలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటువంటి సామర్థ్యత కలిగిన వాడే. కానీ ఎందుకని వ్యక్తి చాకరీ చేయవలసి వచ్చిందంటే బలమున్నా కానీ దానిని ఏం చేస్తలేదు, ఉపయోగిస్తారు. చాలా సమయాల్లో ఈ మూడో తప్పు మనం కూడా చేస్తాం. బలమున్నా ఉపయోగించకపోవడం ఏంటంటే ప్రార్థన చేయగలం, ప్రార్థన చేయగలం. అందరికంటే ముందు ప్రార్థనకు వచ్చి ఇవన్నీ చాలా ఆశీర్వాదకరంగా సరిచేసి సెట్ చేసి ఈ పరదాలు ఇవన్నీ ఇవన్నీ పరిచి ఆశీర్వాదకరంగా ప్రభువా ఈరోజు దేవుని దాసురాల ద్వారా నాతో మాట్లాడనని ప్రార్థన చేయగలం, కానీ చెయ్యం.
చెయ్యగలిగిన యోగ్యత ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, రాగలం, చేయగలం. నేను ముఖస్థుతి కొరకు చెప్పడం లే, ముఖస్థుతి కొరకు మాట్లాడటం లే. మీ అమ్మగారి కోసం, అనగా అరుణమ్మగారి కోసం బాగా తెలుసు మనకి. నడుము కట్టుకుని ఒక్క స్త్రీ అక్కడ కొత్త పెళ్లి, ఇక్కడ ఉమ్మిత అనేటువంటి ప్రాంతంలో ఎంతగా పరిచయం చేస్తున్నాను ఆలోచించింది. నేనేం చేయగలను ప్రభా? నేను ఒక స్త్రీని, ఒక బలహీనురాలిని, అందులో నాకు ఇచ్చినటువంటి కుమార్తెలు కూడా ఆడపిల్లలే, నా వల్ల ఏం కాదు అని అనుకుంటే ఈరోజు ఇక్కడ పరిచర్య జరిగేది మీరు ఆలోచించండి. నా వల్ల ఏమవుతుంది? నేను ఏం చేయగలుగుతాను? నేను నా వల్ల కాదు అని అనుకుంటే ఈరోజు పరిచర్య జరిగేది కాదు. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ఇస్సాకారుకి బలముంది కానీ ఉపయోగించకుండా ఎలాగ బద్ధకంగా ఉండిపోయాడు, మనకి కూడా స్వరం ఉంది, పాడలేదు. ఒకవేళ పాడతలేదేమో, కానీ ఇందాక నేను వచ్చేసరికి మందిరములోనికి రారండి వందనీయుడేసుని ఎవరు పాడింది ఇందాక? చాలా వందన, థ్యాంక్ యూ. ఆ పాట పాడుతున్నప్పుడు ఆయన ఆసక్తి కనిపించింది, ఆయన ఆరాటం కనిపించింది. నాకు ఆ సంగీతంలో కలపడం రాదు, నాకు ఏ స్కేల్ ఆ స్కేల్ తెలియదు, ఆ బీట్ తెలియదు బాబు, నాకు ఎలా మొదలెట్టాలో ఎలా పాడాలో నాకేం తెలియదు బాబు, నేను పాడలేను అనుకున్నాడు. చెప్పండి, అనుకున్నాడు. అయినా నేను ఎలాగైనా దేవుడిచ్చిన గొంతుకు, దేవుడిచ్చిన స్వరం, దేవుడిచ్చిన ఈ నాలుక, దేవుడిచ్చిన బలం ఆయన కొరకు చెప్పాలి, ఆయన కొరకు. అదేనండి మనం దేవుని కొరకు ఇవ్వగలం. కానీ అమ్మగారు లేవండి, అసలు అనుకుంటున్నాను అమ్మగారండి, అసలు మొత్తం 3 రోజులు నేనే చేయాలండి, ఎంత ప్రేరేపణ అమ్మగారు. లేక మీకు ఇలా నిజం అమ్మగారు, నిజంగా నాకు ఎంత కోరుకోను అమ్మగారు, అంత చేయాలని ఉంటుంది. చెయ్యగలరు, నేను చెప్తున్నాను, మీరు చెయ్యగలరు. కానీ ఇస్సాకారు వలె చెయ్యడానికి ముందుకి రావడం, అది మన మైనస్. మీరు ప్రేమతో, నేను చెప్పాను కదా, మీరు నెగిటివ్గా ఆలోచిస్తారో మీ ఇష్టం, పాజిటివ్గా ఆలోచిస్తారో మీ ఇష్టం. నేను చాలా ప్రేమతో ప్రభు పక్షాన్ని నిలబడి చెప్తున్నాను. మీరు దాన్ని ఒకవేళ వ్యతిరేకంగా ఆలోచించుకుంటారు. నేను ప్రభు పేరు చెప్తున్నాను, మీరు చెయ్యగలరు. దేవుడు మీకు ఆ స్థాయిని ఇచ్చాడు, ఆ స్థితిని ఇచ్చాడు. ఇస్సాకారుకి బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. గొర్రెలు మేపడానికి వెళ్ళాలి, నలుగురికి పని చెప్పాలి, నలుగురు పాలేరులు పెట్టుకో అంటే ఆ స్థాయికి వెళ్ళాలి. నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు నలుగురు దగ్గర పనిచేయవలసిన పని ఏమొచ్చింది ఇస్సాకారుకి? కారణం చెయ్యగలడు కానీ చేయడానికి ముందుకి వస్తాడు. మనం కూడా చాలా సమయాలు పాడగలం కానీ పాడం, ప్రార్థన చేయగలం కానీ ప్రార్థన చేయగలం, అందరికంటే ముందు రాగలం కానీ రాలేదు. దేవుని కొరకు ఏ పనైనా చేయగలం, ఆర్థికముగానైనా లేక ఏదైనా చక్కని ఆశీర్వాదకరమైన పరిచర్య చేయడానికి మన వల్ల అవుతుంది. కానీ మనం ఉన్న శక్తిని ఉపయోగించకుండా, ఉన్న బలాన్ని ఉపయోగించకుండా దేవునికి చాలా దూరంగా ఉంటున్నాం. ఆలోచించండి, 3 పొరపాట్లు మనం విన్నాం. ఎందుకు అతడు గాడిదలాగా ఉండిపోవలసి, లేకపోతే అతడు వెట్టి పనులు చేసేటువంటి ఒక పాలేరు వల్ల ఉండిపోవలసి వచ్చిందంటే 3 మైనస్లు. 1, 2 రకాలైన జీవితం. 2 చెప్పండి, 2 బద్ధకం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. 3వది అతడు చేయడానికి బలం ఉంది కానీ అతడు చేయడానికి ముందుకి రావడం, పండుకునే ఉన్న పరిస్థితి. చాలా సమయాల్లో, సందర్భాల్లో మనం కూడా ఒకవేళ చేయగలుగుండి కూడా చేస్తలేదేమో, పాడగలుగుండి ప్రభు సన్నిధిలో ఆయన కొరకు సాక్షులు నిలబడలేకపోతున్నామేమో. చివరికి నేను ఈ మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, చాలా ఆవిడ మంచి పాటలు పాడగలిగినటువంటి సామర్థ్యత కలిగిన ఆవిడ పనులకు వెళితే, ఊడుపుల్లోకి వెళితే
మనకి ఉడుపులు ఉంటాయి కదా లోపల, ఆ ఉడుపులకి వెళ్తే అందరూ అనేవారు ఆవిడని, అమ్మా నువ్వు పాట పాడుతూ ఊడు, నీ ఊడుకు కూడా మేమే ఊడు చేస్తాం అని అంటే ఆవిడ కంఠం కంచు కంఠం అనమాట. ఆవిడ పాత ఓల్డ్ సినిమా పాటలు పాడేది. ఆ పాటలో చెప్తున్నాను అంటే చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దములని ఒక పాత సినిమా పాట. ఆ పాట ఆవిడ ఇంటి దగ్గర కూడా పాడేది. చాలా కంఠా పాట మొత్తం పాట అంతా వచ్చేసి అలాగే చాలా పాటలు వచ్చాయి ఆవిడకి సినిమా పాటలు. ఆ పాటలు పాడుతూ ఉండేది. మా నాన్నగారు పాస్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా పాటలు చాలా బాగా పాడుతున్నామంటే చెప్తున్నారు. పొలంలో వెళ్తుంటే ఒక పాట నేర్చుకోరా, ఒక పాట దేవుని పాట, యేసయ్య పాట ఒక్క పాడరా, ఆ స్వరం దేవుని కొరకు ఉపయోగించరా అని అంటే ఆవిడ, అనిగారు నాకు చాలా సమయం ఉందండి, చాలా వయసు, చాలా నీకు అప్పుడే కంగారు లేదండి గారు, నేను రావాలనుకున్నప్పుడు నేనే వస్తాను, నేను పాడాలనుకున్నప్పుడు నేనే పాడతాను, మీరు నన్ను అంతగా ఇబ్బంది పెట్టకండి అని ఇలాగే మాట్లాడి తప్పించుకుంటూ ఉండేది. ఆవిడకి ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు అంటే చుట్ట తాగే అలవాటు. ఆ చుట్ట కూడా ఎలా తాగుతుంది, ఎర్రగా కాల్చేసిన తర్వాత ఆ ఎరుపు ఉన్నటువంటి రెడ్గా నుప్పు అంతా చూసారా, ఆ నుప్పు లోపల పెట్టేసుకుంటుంది. దాన్ని అట్టా పొగ అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. అంటే బాగా చుట్ట తాగడం బాగా ఇష్టం అన్నమాట. ఒకరోజు గొంతుకులో ఇన్ఫెక్షన్ వచ్చి వంగాయిగూడెం అని ఏలూరు దగ్గర ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వంగాయిగూడెం అని ఏలూరు దగ్గర ఉంది వంగాయిగూడెం క్యాన్సర్ హాస్పిటల్. అంటే లోకల్ డాక్టర్ గారు రాస్తే అక్కడికి ఆయన చూశాడు, అమ్మా లోపల 2 కాడలు వచ్చి అవి కట్ చేసేయాలి, అవి పైకి పంపించాలి, మేబీ అవి క్యాన్సర్ అనుకుంటున్నామనండి, కట్ చేసి పంపిస్తే క్యాన్సర్. అప్పుడు అవి కట్ చేసేయాలంటే కట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆవిడ తాగిన చుట్ట వల్ల ఈ దంతాలు ఉంటే చూసారు, పై దంతాలు కింద దంతాలు పుచ్చిపోయి అన్నమాట. రెండు దంతాలు మొత్తం పుచ్చిపోతే అన్నారు డాక్టర్ మొత్తం తీసేయాలి, ఎందుకంటే ఒకవేళ అవి ఉన్నా మళ్ళీ అది స్ప్రెడ్ అయిపోతే మొత్తం తీసేయాలి అని అంటే మొత్తం ఈ దంతాలు మొత్తం తీసేసారు. దవడ మొత్తం లోపలికి వెళ్ళిపోయి మరణ భీతి వచ్చింది. ఒక 3 నెలలు మంచం మీద ఉంది. కొంచెం కోలుకుంది, ప్రార్థనకు వచ్చింది, కృతజ్ఞత కూటం పెట్టుకుని తన ఇంటికాడ అప్పుడు సాక్ష్యం చెప్తాను నిలబడి అప్పుడు పాట పాడటం స్టార్ట్ చేసింది. అన్నిగారు ఒక పాట పాడతాను అని, పాడమ్మా అన్నారు. ఆవిడ ప్రారంభించింది పాట. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక అని. ఆ పాట పాడలేకపోయింది. మరొక పాట పాడటం ప్రారంభించింది. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యం, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటని, స్వరమంతా పోయింది, ఇప్పుడు పాడాలని ఉంది. ఎందుకు మాట చెప్పాను అంటే బలమున్నంత వరకు ఆమె కాలయాపన చేసింది. బలమున్నంత వరకు, స్వరమున్నంత వరకు, చూడగలిగినప్పుడు, చేయగలిగినప్పుడు, నడవగలిగినప్పుడు, చప్పట్లో కొట్టగలిగినప్పుడు, నలుగురికి ఆశీర్వాదకరముగా ఉండేటువంటి సమయంలో ఆమె బలమంతా కూడా సినిమాలకి ఇచ్చేసింది, సినిమా పాటలకు ఇచ్చేసింది, లోకానికి ఇచ్చేసింది, లోకానుసారంగా జీవించింది. ఇప్పుడు స్వరం పోయాక, బలం పోయాక, బొక్కుదావడం వచ్చాక, పళ్ళు పోయాక ఇప్పుడు అంటుంది ఆశ ఉంది నాకు అంటుంది. ఏం చేయడానికి ఆశ? ఇప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి. మరొక 3 నెలలు ఉంది, ఆమె చనిపోయింది, బలహీనమైపోయింది. చాలా వేదన. నేను ఆ సాక్షి ఉన్నప్పుడు, ఆమె పాట విన్నప్పుడు బాధ అనిపించింది. నాన్నగారు ఆమె గురించి చెప్తూ చాలా బాధపడేవారు. ఎన్నో పర్యాయాలు ఎంతో చక్కగా వివరిస్తే కనుక, తెలియజేస్తే ఆవిడ వినేది కాదు. బలం ఉంది కానీ దేవుని కొరకు ఉపయోగించలే, స్వరం ఉంది కానీ దేవుని కొరకు ఉపయోగించలే, ధనం ఉంది కానీ దేవుని కొరకు ఉపయోగించలే. ఇప్పుడు అన్నీ అయిపోయాక ఇప్పుడు ఆశ ఉంది అని అంటే ప్రయోజనం ఏంటి?
నిష్ప్రయోజకులు అయిపోయింది. ఇక 4వ పొరపాటు, ఇది కూడా చెప్పాను. నేను మరొక అంశంలోకి వెళ్ళిపోతాను త్వరగా చూడండి. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యము అయినదని చూసి ఆ భూమి 4వ మైనస్ చూడండి, 4వ పొరపాటు. దేవునికి స్తోత్రం చెప్తాం. 4వ పొరపాటు ఏంటంటే ఆ భూమి మంచిది, ఆ భూమి మంచిది అని అంటే తనకున్నటువంటి స్వాస్థ్యం ఉంది, తనకున్న మందు ఉంది, తనకున్న ఆధిక్యత ఉంది, తనకున్న కుటుంబం ఉంది. కానీ అతని దృష్టి పరాయి, అంటే ఆ మంద బాగుంది, ఆ భూమి బాగుంది, ఆ ప్లేస్ బాగుంది. ఉదాహరణకి దావీదు గారికి చక్కని శ్రేష్టమైనటువంటి భార్య ఉన్నారు. అయినను అతని ఆయన కన్ను దృష్టి ఎవరి మీదకి వెళ్ళింది? బత్షెబా మీదకి వెళ్ళింది. చూసారా, ఈ రోజున చాలా మంది కుటుంబంలో భర్త ఉంటున్నాడు, కానీ పరాయి వారిపై వ్యామోహం. భర్త ఉంటున్నాడు, పరాయి వారిపై మమకారం కదా. ఎక్కడైతే ఈ యొక్క ఆలోచన ఉంటుందో, మొదటి రోజుల్లో ఒక స్త్రీ కదా, ఏలియా గారు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కారణమైనటువంటి స్త్రీ పేరు చెప్పండి, యెజెబెల్. ఈ యెజెబెల్కి చాలా ఆస్తి ఉంది, చాలా ఐశ్వర్యం ఉంది. ఇంత ఆస్తి కలిగినటువంటి, ఐశ్వర్యం కలిగినటువంటి ఈ రాణి, ఈ యెజెబెలు, నాబోతు అనేటువంటి ఒక దీనుడు ఉన్నాడు ఆ దేశంలో. అతనికి చిన్న పొలం ఉంది. ఆ పొలంపై పడింది అహాబు రాజుకి దృష్టి. ఇతనికి పొలం ఉంది, ఈ పొలాన్ని సేవ్ చేసుకోవచ్చు, ఈ పొలాన్ని పండించుకోవచ్చు, ఈ పొలాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుకోవచ్చు. ఈ పొలంపై మమకారం కాదు, కానీ ఆ నాబోతు అనేటువంటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి పొలంపై దృష్టి పడి అమ్మని అన్నాడు. యెజెబెల్ ఏం చేసిందంటే వెళ్ళి నాబోతుని చంపించేసింది. ఎందుకు మాట చెప్పాను? ఇంటిలో శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థం, ఇంటిలో విలువైనటువంటి దీవెనలు ఉన్నాయి, కానీ ఇస్సాకారు పరాయి వాటిపై మమకారం, ఇతరుల వాటిపై మమకారం. ఇది మనల్ని పాడు చేస్తారు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు పతనం అవ్వడానికి ఈ 4వ కారణం. చాలా సమయాల్లో, సందర్భాల్లో ఆలోచించండి, పరిశీలించండి, పరీక్షించండి. ఇస్సాకారు ఎందుకు వెట్టి చాకరీ చేసేవాడుగా తండ్రి అన్నాడు? ఇస్సాకారు ఎందుకు అతడు గాడిదగా మిగిలిపోవాల్సిన పరిస్థితి? ఇస్సాకారు ఎందుకని అతడు ఒక పాలేరు వలెటువంటి మిగిలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అంటే 4 పొరపాట్లు. 1 ద్వంద్వ వైఖరి కలిగిన వాడు, అంటే 2 రకాల మనస్తత్వాలు కలిగిన వాడు. 2వది అతడు బద్ధకస్తుడు. 3వది బలముంది కానీ దాన్ని ప్రయోగించడం లేదు, ఉపయోగించడం లేదు. చేయగలడు కానీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. 4వది తన కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోతున్నాడు, తన భూమిని సేద్యం చేయలేకపోతున్నాడు, తన మందను సేద్యం చేసుకోలేకపోతున్నాడు. కానీ పరాయి వారిపై, అంటే మరొక భూమిపై, మరొక వ్యక్తిపై ఆశ ఆలోచన, ఇవి మనల్ని పాడు చేస్తాయి. ఇది ఇలా ఉండిపోవడానికి, ఇస్సాకారు తండ్రి అలా అనడానికి ఈ 4 మరి ఇలాంటి వ్యక్తి ఎలా మారాడు? ఏం జరిగింది? ఇప్పుడు ద్వితీయోపదేశానికి వచ్చేసింది. ఒక 10 నిమిషాల్లో ఈ మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకు, ఎలా మారింది, ఆయన జీవితం మారడానికి మూలాలు జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతి క్షణం నీ పక్షముందు రక్షకుడు.
యందు నిరీక్షణయుచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చెప్తాం, దేవునికి స్తోత్రం. ఇంకోసారి బిగ్గరగా. వాక్యం కొంచెం అర్థం అవ్వలేదండి, త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది అన్నప్పుడు మాత్రం చెప్తాం, దేవునికి స్తోత్రం. సరే వెళ్ళిపోతాం. వెరీ గుడ్, మంచిది. 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం. 33వ అధ్యాయం 18వ వచనం, రెండో భాగాన్ని అతని జీవితం ఎలా బిల్డ్ చేసుకున్నాడు, ఏం చేశాడు, ఎప్పుడు మారింది, ఎలా మారింది, మారడానికి కారణం, అంత బద్ధకస్తుడు, ద్వంద్వ వైఖరి కలిగిన వాడు, బలముండి కూడా ఉపయోగించిన వాడు, ఇప్పుడు తన పరిస్థితి ఎలా నిర్మించుకున్నాడు, ఎలాగా మారడానికి కారణమైంది. ఇప్పుడు మోషే గారు మాట్లాడుతున్నారు చూడండి. ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషం. సంతోషం ఎలాగొచ్చింది? సంతోషం అంటే ఎందుకని సంతోషం వచ్చిందంటే, వారు అనగా ఇస్సాకారు జనరేషన్, ఇస్సాకారు సంతతి, ఇస్సాకారుకు సంబంధించిన వారు ఏం చేస్తున్నారంటే జనములను కొండకు పిలుచుచున్నారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట వాళ్ళకి ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఇస్సాకారుకి ఏమొచ్చిందంటే, ఇస్సాకారు గోత్రికులకి ఏమొచ్చిందంటే, మొట్టమొదటిగా మెలకువ. కొండకు పిలుస్తున్నారంటే కొండకు పిలవడం అంటే వాళ్ళ కొండకు వెళ్ళారు. కొండకు వెళ్ళి ఇప్పుడు ఆ కొండ మీదకి పిలుస్తూ ఉన్నారు. ఆ కొండ అంటే ఏంటో అసలు ఏంటో ఆ విషయాలు మనం చూసుకుని వెంటనే ముగించేసుకుందాం. ఇప్పుడు ఇస్సాకారు గోత్రికులకి ఏం కలిగిందంటే శ్రేష్టమైన స్పందన వచ్చింది, మెలకు వచ్చింది. ఇంతకు ముందు ఏం చేశాడు? 24 గంటలో ఇస్సాకారు బలమైన గార్ధబం, అతడు పండుకుని ఉన్నాడు ఇంతకు ముందు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మెలకు వచ్చింది, స్పర్శ వచ్చింది, స్పందించాడు, కొండకు వచ్చాడు. మెలకువ. ఈ మెలకువ అనేది, ఈ స్పర్శ అనేది, ఈ స్పందన అనేది దేవుని బిడ్డలమైన మనకే రావడం మనకు ఆశీర్వాదకరం. మెలకువ రావాలి మొట్టమొదటిగా. అంటే స్పృహలోనికి రావాలి, ఆత్మీయ స్పృహలోనికి రావాలి. మత్తును విడిచిపెట్టాలి, బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మెలకువ వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు బద్ధకంగా ఉన్నాడో, ఇప్పటి వరకు మంచి మీద ఉన్నాడో, ఇప్పటి వరకు సోమరితనంతో ఉన్నాడో, ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్నాడో, ఇప్పుడు మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏం చేశాడంటే కొండకు వచ్చాడు. ఏముంది కొండ మీద? చదవండి ఒకసారి. కొండ అనగా ఏంటంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం తీయమ్మ ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. నా ప్రియుని గురించి పాడేది వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేది వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట. దేవునికి స్తోత్రం చెప్దాం. కొండ మీద ఏమున్నాడు చెప్పండి? ద్రాక్ష తోట. ఓకే, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో కొండ మీద అబ్రహాము గారు ఎందుకు వెళ్ళారంటే, మోషే గారు ఎందుకు వెళ్ళారంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొండ మీదకి ఎందుకు వెళ్ళారంటే దేవునితో సహవాసం చేయడానికి, ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి, ప్రభువుతో సహవాసం చేయడానికి. ఇది పాత నిబంధన. ఇప్పుడు ఇస్సాకారు కూడా కొండ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు నూతన నిబంధనలో ఆ కొండ ఏదంటే దేవుని మందిరం, దేవుని ద్రాక్ష తోట, ఆయన మందిరం, ఆయన ఇల్లు, ఆయన సన్నిధి. దేవునికి స్తోత్రం. ఎవరు బిడ్డ అర్థమవుతుందంటారా? ఇస్సాకారు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇంతకు ముందు మంచం మీద ఉండేవాడు, ఇంతకు ముందు టీవీ దగ్గర ఉండేవాడు, ఇంతకు ముందు మొబైల్ దగ్గర గడిపేవాడు, ఇంతకు ముందు నిద్రమత్తుతో ఉండిపోయేవాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? కొండ మీదకి, అనగా దేవుని మందిరానికి వచ్చాడు. మందిరానికి రావడం ఎప్పుడైతే ప్రారంభించాడో
బ్రతుకు మార్చబడడం ప్రారంభమైపోయింది. ఇప్పుడు సంతోషం రావడానికి కారణం, ఇంతకుముందు మంచం మీద ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో మందిరములో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందాక అదే పాడుకున్నాం కదా, మందిరములోనికి రారండి, వందడియుడేసుని చేరండి, కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా కరిగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖమును ఆ ప్రభుని వేడను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి రావాలి చెప్పండి? ఇస్సాకారు ఎక్కడికి వస్తే బ్రతుకు మారింది? మందిరానికి వచ్చాడు, కొండ మీదకి వచ్చాడు. కొండ అనగా మందిరం, దేవుని ఇల్లు, దేవుని ప్రదేశం, దేవుని వాక్యము దొరికేది, దేవుని జీవము కలిగిన వాక్యానుసారమైన ఆహారము దొరికేది, దేవునితో సహవాసం దొరికేది, మన బాధలు చెప్పుకోవడానికి అనుకూలమైనది, దేవుడు నివసించే తేజస్సు కలిగినది. మందిరానికి వస్తే మా జీవితాలు దీవించబడతాయండి. అన్న సంతానం లేదు, వేదనతో ఉంది, బాధతో ఉంది, కన్నీరుతో ఉంది, సూటుపోటి మాటలు ఎంతోమంది, చాలా భయంకరమైనటువంటి క్షోభ అనుభవించింది. ఎక్కడికి వచ్చింది చెప్పండి? మందిరానికి వచ్చి తన స్థితి అంతని దేవుని దగ్గర చెప్పుకుందండి. మొదటి అధ్యాయం 10వ వచనం చదవమ్మా ఒకసారి. మొదటి అధ్యాయం సమూయేలు, మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 10-11 వచనం ఒక్కసారి జస్ట్ అలాగా వచ్చేది. మొదటి సమూయేలు మీరు నోట్ చేసుకోండి. బహు దుఃఖాక్రాంతురాలై. ఎవరో? హన్నా. ఎన్నో అధ్యాయం? మొదటి అధ్యాయం. బహు దుఃఖాక్రాంతురాలై ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. 2వ అధ్యాయం మొదటి వచ్చి చదవం ఒకసారి. అదే 2వ అధ్యాయం మొదటి వచ్చి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? హృదయం అందు ఏమొచ్చిందమ్మా? మొదటి అధ్యాయంలో ఏముంది? దుఃఖం, వేదన, విచారం, కన్నీరు, వేదన, చాలా బాధతో ఉంది. మందిరానికి వచ్చింది. మందిరంలోకి వచ్చిన తర్వాత 2వ అధ్యాయం మొదలెట్టింది, పాట పాడడం మొదలెట్టింది. నా హృదయం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని ఇంటిలో ఆ సంతోషం. అందుకే మోషే అన్నాడు ఎవరితో? ఇస్సాకారుతో, ఇస్సాకారు నీ గుడారములో సంతోషం. ఎలాగొచ్చింది సంతోషం? ఎందుకు వచ్చింది సంతోషం అంటే దేవుని ఇంటికి వచ్చాడు కాబట్టి, దేవుని కొండకు వచ్చాడు కాబట్టి, దేవుని మందిరానికి వచ్చాడు కాబట్టి. చాలా సమయాల్లో బిడ్డలమేనండి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది మందిరాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తారు. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. భవిష్యత్తు మన ముందు లేదు, కానీ ఇలా ఆరాధించే సమయంలో, వెంబడించే సమయంలో మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి, సంఘాన్ని నిర్లక్ష్యం చేయకండి, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకండి, సేవకులను నిర్లక్ష్యం చేయకండి దయచేసి. ఇంతకు ముందు మందిరాన్ని నిర్లక్ష్యం చేసి అసలు మందిరం ముఖమే తెరవకుండా మంచం మీద ఉండిపోయేవాడు. ఎప్పుడైతే మందిరానికి వచ్చాడో జీవితం జాతకం మారినట్టు చూసారా? మొత్తం మారిపోయింది. ఎవరిదే? ఇస్సాకారుది. మన జాతకం ఎక్కడ మారింది చెప్పండి? దేవుని మందిరానికి రావాలి. ఆదివారం ఫంక్షన్ చెప్తారు ఎవరోసం, ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఏం అలా చెప్తున్నారు అమ్మ? ఎక్కడికి వెళ్తాం మనం? ఫంక్షన్కే. బుల్లా ఇది ఎక్కడికి వెళ్తాం? బుల్లా అరే మా చిన్నోడు పిల్ల ఫంక్షన్ పెట్టుకున్నాడు. మరి ఆదివారం కదా, ఇవాళ ఫస్ట్ ఆదివారం బల్లారాధన ఉంటుంది కదా బుల్లా. ఇంకో బల్లారాధన వచ్చి నెల తీసుకోవచ్చు, 5 రోజు వస్తుందా? అయ్యి బాబా, ఈ వారం ఈరోజు మా విశ్వాసులు ఒక ఆవిడ చిన్నపిల్లని తీసుకుని వెళ్ళిపోతుంది. చిన్నపిల్లని తీసుకుని వెళ్ళిపోతుంటే ఆదివారం కరెక్ట్గా ఎదురైంది. అమ్మ ఆదివారం ఎక్కడికమ్మా ఎక్కడికమ్మా అని అన్నది. అంటే ఆవిడ సిగ్గుపడుతుంది. అంటే చెప్తాకి కొంచెం సంశయిస్తుంది. వీళ్ళు పక్కన చిన్నపిల్ల ఉంది. ఆ పిల్ల చెప్పేసింది, మా మాయరమ్మన్నాడండి అన్నారు. మాయరమ్మన్నాడంట. ఏమ్మా మాయరమ్మంటే అడూరులో జాతర అంటే ఆడపడుచు చీర కొనాలంట. జాతరకి చీర కొట్టుకుంటా ఆదివారం వెళ్ళిపోతుంది ఈవిడి. మళ్ళీ ఎక్కడికే? ఆరాధనకా? ఏముదిలేసి ఆలోచించు. మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే దీవులు ఎలా తీసుకుంటాం, ఎలా పొందుకుంటాం?
గాడిద లాంటి బ్రతుకు ధన్యకరంగా ఎలా మారిపోయింది? వెట్టి చాకరీ చేసేటువంటి వాడి జీవితంలో సమృద్ధి ఎలాగొచ్చిందంటే అతను ఎక్కడికి వచ్చాడు చెప్పండి? మందిరానికి వచ్చాడు. ఒకటి మెలకు వచ్చింది, రెండు మందిరానికి వచ్చాడు, మూడోది పని ప్రారంభించాడు. ఏ పని ప్రారంభించాడంటే చదవండి అక్కడ అదే మాట 33వ అధ్యాయం 18వ వచనంలో, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము, ఎందుకంటే నువ్వేం చేస్తున్నావంటే జనములను కొండకు పిలుస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. ఒకసారి ఈ మాట అర్థం చేసుకోండి. మూడో మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇస్సాకారు ఇంతకు ముందు పనిచేసేవాడమ్మ అసలు ఎప్పుడు నిద్ర. ఇప్పుడు మందిరానికి రావడం మాత్రమే కాదు, మందిరం నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి అంటున్నాడు, ఇదిగో ఇదిగో నేను మొన్న దాకా చేపలు వస్తుండి మా నాన్న అలాగన్నాడు, మా నాన్న గాడిద అన్నాడు, మా నాన్న వెట్టి చాకరీ చేస్తావు అన్నాడు, మా నాన్న నువ్వు బరువులు మోస్తావు అన్నాడు. అలాంటి బ్రతుకు మందిరానికి వెళ్ళారు, అమ్మగారు ప్రార్థన చేశారు, అమ్మగారు కన్నీరు గార్చారు, అమ్మగారు ఎప్పుడైతే విజ్ఞాపన చేశారో నా రోగం పోయింది, నా బలహీనత పోయింది, నా బతుకం పోయింది, అమ్మ రాను కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తీసుకొస్తున్నాడు. ఇప్పుడు నలుగురికి సాక్షి చెప్తున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ మోషే గారు. ఇస్సాకారు ఏం చేస్తున్నాడంటే నలుగురిని పిలుస్తున్నాడు, రండి బాబు మందిరానికి రండి, మందిరానికి వస్తే ప్రార్థన ఉంది, ఇక్కడ మందిరానికి వస్తే క్షేమం ఉంది, మందిరానికి వస్తే ఆరోగ్యం ఉంది, మందిరానికి వస్తే రోగం పోతే, మందిరానికి వస్తే ఆశీర్వాదం ఉంది అని చెప్పి అందరికి కూడా ప్రకటిస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మనం మందిరము కొరకు, మన సహవాసం కొరకు, యేసయ్య కొరకు, మన సన్నిధి కొరకు, మందిరంలో జరిగేటువంటి ఆయన కార్యాల కొరకు సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మీ కుటుంబానికని చెప్పారా? ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఎవరో హట్ అవ్వకండి, ఫీల్ అవ్వకండి. ఇప్పుడు 3 రోజులు కోటాలు కదా, 3 రోజులు మన కోటాలో కనీసం మీ కుటుంబం అంతటికీ చెప్పి ఈ 3 రోజులే కొన్ని ఎవరో బయట నుంచి వస్తున్నారు, ప్రార్థన చేస్తారు, అందరు ప్రార్థన చేస్తారు, 2-3 మంచి మాటలు ఉంటాయి, రాబాబు అని మీ యజమానుల కన్నా చెప్పారా? ఎలా దీవించబడతాను? మీరు అమ్మా, మీరు మీ అంతటికి మీరు ఒక చీర కొనివ్వండి, కనీసం నలుగురికి చెప్పకుండా మాత్రం మీరు ఉండలేదు. అంటే చెప్పేదాకా అసలు మనం ఆగగలం. ఆవిడ అలా వెళ్ళిపోతున్నా కానీ బుల్లా పిన్ని ఎలా ఎలా పర్లేదు ఆవిడతో మనకి, అయినా పిలిచేసాం. పిలిచేసి ఆవిడ కూర్చోబెట్టేసి లోపలికి వెళ్ళిపోయి ఠీక్ మరి ఎందుకు పిలిచా, ఎక్కడికి వెళ్తారో అక్కడ కూరగాయలు ఎత్తాకే కూర్చో కూర్చో లోపలికి వెళ్ళిపోయి టీ తాగుతావని టీ గురించి కాదు అసలు మ్యాటర్ ఇంకోటి వీరుగా తీసేసింది. కొంత చీర కొన్నదే, ఆ చీర తెచ్చేసింది. చూసావా చీర అంచు ఎంత బాగుంది చూసావా? గుళ్ళ భలే ఉంది. ఎక్కడ ఎక్కడ మన గోకారం కొత్తగా పెట్టాడు కదా, అక్కడ భలే ఉందా? నేను మొన్న ఇల్లు నాకు కనపడినా, నా కళ్ళు కనపడలేదు. నీకు ఎంత అనుభూచేద్దో చీర. లోకం కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు ప్రకటిస్తాం. అమ్మా నవ్వడం కాదు, కానీ సహజంగా మనం నిజంగా మీరు ఒక చెవిలి ఏమన్నా కొనుక్కుంటే అవి ఊగేలాగా ఎవరు మాట్లాడుతుంటారు కదా, ఈ కనిపించాలి ఆవిడ, కనపడాలి అంతే. అప్పుడు ఈ మెరుపులు ఏంటని చూసి ఇదేంటి కొత్త కొడటం ఇప్పుడు కొన్నావు నువ్వు, ఇయ్యా ఆవిడ ఊపింది అంతే ఉంటుంది. అట్లా ప్రకటిస్తాం, అట్ల గురించి చెప్తాం, మంచం కొనుక్కుంటున్న గురించి చెప్తాం, చీర కొనుక్కుంటే 10 మందికి చెప్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నామంటే మందిరం గురించి చెప్పాలి. కొండకు పిలవద్దా, మందిరానికి పిలవద్దా, సహవాసానికి పిలవద్దా? ఏమి నేర్చుకుంటున్నాం, మనం ఏమి ఇతరులకి బోధించడానికి ఇష్టపడుతున్నాం? ఆలోచించండి. ఇస్సాకారు మారిపోయాడు. ఇస్సాకారు మనసు మారిపోయింది. ఒకప్పుడు స్వామర్థం, ఒకప్పుడు నిద్రతో, ఒకప్పుడు మంచం మీదే, ఒకప్పుడు అసలు ఏ పని చేయకుండా 2 మార్గాల మధ్య ఉండిపోయాడు. బ్రతుకు మార్చేసుకున్నాడు. అంతే మందిరానికి వచ్చాడు. మందిరానికి రావడం మాత్రమే కాదు, ఇంక అనేకులు ఏం చేస్తారు చెప్పండి? మందిరానికి పిలుద్దాం, పని చేద్దాం. అమ్మగారు మాత్రమే కాదు, సేవకురాలు మాత్రమే కాదు, మనము దేవుని పని చేయాలి. ప్రభు పాదాల దగ్గరికి అనేకులు పిలవడానికి ఇష్టపడాలి.
ఇదేదో మతము అని చెప్పడం కాదు, ఇది మార్గం అని తెలియచేయాలి. ఆయన దగ్గరికి వస్తే భద్రత ఉంది, కాపుదల ఉంది, నిత్యరాజ్యం ఉంది, పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది, క్షేమం ఉంది. కోట్లు వచ్చి పడిపోతాయని చెప్పడం కాదు, కానీ ఆయన దగ్గర క్షేమం ఉందని చెప్పాలి. దేవుడు అందుకేనండి మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, ఈ విలువైనటువంటి కృపనిచ్చాడు. ఎంతమందికి చెప్పగలుగుతున్నాం, ఏం చేయగలుగుతున్నాం, ఎంత పరిచయం చేయగలుగుతున్నాం ఆలోచించు. ఇక్కడ నుంచో అమ్మకి ఈ స్థలానికి వచ్చి రోడ్డు, అమ్మ ఎలా ఉంది, మన రోడ్డు ఎలా ఉంది కదా, ఆయన కారు ఆయనదే, కారు చక్కగా నన్ను తీసుకొచ్చారు ఇక్కడ. అమ్మ బాబు భలే ఉందండి. ఎంత ప్రయాసపడుతున్నారమ్మా, ఎంత కష్టపడుతున్నారు దోసరాలు మన ప్రాంతం కొరకు. మరి మన కుటుంబాల మీద మనకు ఆ బాధ్యత లేకపోతే ఎలాగా? బాధ్యత వచ్చింది ఇస్సాకారికి, భారం వచ్చింది ఇస్సాకారికి, ఆరాటం వచ్చింది ఇస్సాకారికి, ఆసక్తి వచ్చింది. ఇంతవరకు ఒక్క పని చేయలే, ఇక మొదలెట్టాడు పని చేయడం. అలాగే ఇస్సాకారు వలె మనమును దేవుని పని చేయడానికి పూనుకుందాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక్క మాట చెప్పి ముగిస్తాం. వారు జనములను కొండకు పిలిచిరి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ప్రభు చిత్తమైతే మరొకసారి ఎప్పుడన్నా ధ్యానం చేద్దాం. అక్కడ నీతి బలులు అర్పించారు. ఏం చేశారంటే చెప్పండి, 4 మాట, 4 మైనస్లు ఉన్నాం కదా, 4 శ్రేష్టమైన సంగతులు. 4వ మాట ఏంటంటే, ఇప్పుడు కొండకు పిలవడం మాత్రమే కాదు, వేళలో దేవునికి వారి నీతి బలులను, వారికి వారి జీవితాన్ని, వారి హృదయాన్ని, వారి మనస్సును, వారికి కలిగిన సమస్తాన్ని ఏం చేశారంటే దేవునికి అర్పించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వది, ఇంతవరకు కూడా ఆ 4 పనులు లేవు. ఎప్పుడైతే 4 పనులు వచ్చినాయో, ఇప్పుడు మోషే గారు అంటున్నారు, దీంట్లో సమృద్ధి, నీంట్లో క్షేమం ఉంది, నీంట్లో సంతోషం ఉంది, నీంట్లో ఆనందం ఉంది. సముద్రముల యొక్క శ్రేష్టమైనటువంటి ఈవులను నీవు అనుభవిస్తావు, నీ ఇంటికి వస్తాయి, దేవుడు రప్పిస్తాడు. కారణం ఏంటంటే ఈ 4 కారణం. 4వది, తను నీతి బలులను, నీతి బలి ప్రభైన యేసుక్రీస్తు వారు మన కొరకై కలువరి శిలువలో ఆయన విలువైన రక్తాన్ని, ఆయన విలువైన ప్రాణాన్ని సమర్పించాడు. ఆయన్ని సంపాదించుకుని ఆయన్ని ఆరాధించడమే నీతి బలి. దేవునికి స్తోత్రం చెప్తా. ఆ నీతిని సంపాదించుకోవాలి, పరిశుద్ధులు సంపాదించుకోవాలి. నీతి బలంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే, ఆయన నీతిమంతుడు. మనందరి పాపముల కొరకు ఆయన విలువైన రక్తాన్ని ధారపోసి మన దోషములన్నిటిని పరిహరించడానికి ప్రాణత్యాగం చేశాడు, బలైపోయాడు. ఇప్పుడు మనమేం చేయాలి? నీతి బలిగా మన దేవునికి అర్పించి ఆయన్ని సంపాదించుకుని ఆయన రక్తము చేత కడగబడితే, దేవుని స్తోత్రం చెప్పండి. మనం నీతి బలి అర్పించడం అంటే, అమ్మ ఈ మాట ఒక్కటి అర్థం చేసుకోండి, నీతి బలి అర్పించడం అంటే ఆయన రక్తం చేత కడగబడితే మనమేమవుతాం? నీతిమంతులం అవుతాం. అప్పుడు మనం పాడే పాట అయినా, చేసే పరిచర్య అయినా, దేవుడు ఏదైనా స్వీకరిస్తాడు. అనగా ఆయన రక్తం చేత కడగబడి బాప్తిసం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. నీతి బలి అర్పించాలంటే నీతిని సంపాదించుకోవాలి. ఆ నీతి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం కడగబడాలి. ఇంకా బాప్తిసం తీసుకుని ఎవరైనా ఉన్నారా? దయచేసి ఆలస్యం చేయకండి, దేనికి భయపడకండి, ఏ భ్రమలో ఉండకండి. యేసయ్య రక్తం చేత కడగబడి బాప్తిసం అనుభవంలోనికి రాకండి. దయచేసి ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడండి. మీ హృదయాలు దేవునికి అప్పగించండి. దేవుడు ఇస్సాకారుని ఆశీర్వదించినట్లుగా మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఉన్న సమయాన్ని దేవుని కొరకు ఇవ్వండి, ఉన్న ఫలాన్ని దేవుని కొరకు అప్పగించండి, అర్పించండి. మీ ఫలాన్ని, మీ సమయాన్ని, మీ ధనాన్ని, మీకు కలిగినటువంటి మీ శక్తిని ప్రభు కొరకు ఎప్పుడైతే నీతిగా బలిగా అప్పగించుకున్నామో, దేవుడు తప్పనిసరిగా మనలను దీవిస్తాడు. హైదరాబాద్లో ఒక సహోదరి, చాలా టైం 8 నిమిషాలు ఎక్కువైంది, ప్రాంతం అందించండి. హైదరాబాద్లో ఒక సహోదరి నీలోఫర్ హాస్పిటల్లో పనిచేస్తుంది. చాలా స్టాఫ్ నర్సు, చాలా ధనం సంపాదించుకుంది, చాలా ఐశ్వర్యవంతురాలు. వాళ్ళ ఆయన కూడా ఇతర దేశంలో మంచి ఉద్యోగం, చాలా మంచి ఉద్యోగం, ఒక ప్రైవేటు హాస్పిటల్, ఆ హాస్పిటల్లో పనిచేస్తూ బ్రతికింది. అయితే ఒక చర్చిలో పాస్టర్ గారు
ఆ ప్రార్థనకు వచ్చేది వెళ్ళిపోయేది. పాస్టర్ గారు ఇలాగే వాక్యం చెప్పారు, అమ్మా దయచేసి బాప్తిసం కొరకు ఆలోచించు, మారు మనసు కొరకు ఆలోచించండి. మీరు ప్రార్థన బాగానే వస్తున్నారు, కానీ బాప్తిసం అంటే ఎందుకో లేట్ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే, బ్రదర్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు కొంచెం సమయం ఉంది, మా వారు వేరే దేశంలో ఉన్నారు, వచ్చిన తర్వాత ఆయన నేను తీసుకుంటాం అనండి. చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు. ఒకరోజు ఆ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి తనే కారులో ఎక్కించుకుని వెళ్తూ ఉంటుంటే, పిల్లలు వినండి నమ్మండి, ఎదురుగుండా ఒక లారీ వచ్చి ఆ కారు గుద్దేయడం వల్ల అక్కడికక్కడ చనిపోయింది. ఆ పాస్టర్ గారు మేము 1998-99 సంవత్సరంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం ఉంటే కళ్ళంతా నీళ్ళు వచ్చి, దేనికి అని అంటే, నాకు చాలా సమయం ఉంది బ్రదర్, మా వారు హైదరాబాద్ నుంచి అదే వేరే దేశం నుంచి రావాలి, ఇద్దరు ఒకేసారి తీసుకుంటాం, కొంచెం టైం ఇవ్వండి అని అంది. కానీ ఆమెకి టైం లేదు, ప్రమాదంలో మరణించింది. ఇంకా మనం నీతి బలిగా మారకపోతే ఎంతకాలం దేవుని చెంతకు వచ్చినా ఎలా? ఇంకెప్పుడే రక్తం చేత కడగబడతారు. దేవుని దాసురాలను ప్రేరేపించి రేపి మన కొరకే కదా, మన కుటుంబాల రక్షణ కొరకే కదా. మీ కుమారులు రక్షణ పొందకుండా నశించిపోతున్నారేమో. ఎంత భయంకరమైన ప్రమాదాల్లో ఉన్నాం అమ్మ, మీకు అర్థమవుతుందా? చాలా భయంకరమైన ప్రమాదాల్లో ఉన్నాం, చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాం. యవనస్తులు ప్రమాదాలకి లోనైపోయి చనిపోతున్నారు. మా ప్రక్కనే వేగేశ్వరపురం రీసెంట్గా ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు యవనస్తులు చనిపోయారు. మరొకిద్దరు గజరానికి మా ఊరికి సంబంధించినటువంటి వారే చెన్నై వెళ్ళి వస్తా ఒక స్తంభాన్ని గుద్ది అక్కడికక్కడ చనిపోయారు. రీసెంట్ గతించిన వారంలో అతను కూడా తెలిసిన విషయం. నేను ఇంతకీ మాటలు చెప్తున్నాను భయపెట్టాలని కాదు, దేవుడు బలపరుస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. నీతి బలిగా మారాలి అంటే ప్రభువును సంపాదించుకోవాలి. ఆయన రక్తం చేత కడగబడితే, నీతి బలిగా మీరు మార్చబడితే, మీరు నీతి బలిగా దేవునికి అప్పగించుకుంటే, నేను చెప్తున్నా వినండి, మన గుడారాల్లో సంతోషం, మన గుడారాల్లో సమృద్ధి, మన గుడారాల్లో సకల ఐశ్వర్యం, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత సమృద్ధిగా మనం అనుభవిస్తాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి వచ్చేస్తారా? నేను మోకరించగలను అంటే పైకి మోకరించండి, పర్వాలేదు. మీరు కూర్చున్న పర్వాలేదు, కానీ ఈ మాత్రం అవకాశం ఉంటే ఒక్కసారి మోకాళ్ళ మీదకి రండి. ఈ రాత్రి ఇస్సాకారు జీవితం ఎలా మార్చుకున్నాడో, తన బ్రతుకు ఎలా నిర్మించుకున్నాడో, ఎలా కట్టుకున్నాడో. ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మోషే గారికి ఇస్సాకారులో విలువైన విషయాలు కనిపించింది. ఇస్సాకారు సంతతిలో, ఇస్సాకారు గోత్రములో, ఇస్సాకారు సంతానములో చాలా శ్రేష్టమైన సంగతులు కనిపించింది. ఒకప్పుడు జీవితానికి ఇప్పుడు జీవితానికి అసలు పొంతన లేదు. మారాడు, మార్పు చెందాడు. బలమైన కృప చేత నీతో పడ్డాడు. అలాంటి అనుభవాన్ని మనం సంపాదించుకున్నాం. ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో అమ్మ వెళ్ళిపోదాం 5-10 నిమిషాల వ్యవధిలో ఈ కూడికను మనం ముగించేసుకుంటాం. కానీ వెళ్ళడానికి ముందుగా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుని, ఇంకా ఆ పద్ధతులైన, ఇంకా నిర్లక్ష్యమైన, ఇంకా దేవుని కొరకు ఏమి చేయడానికి ఇష్టపడకుండా ఇంకా అలాగే సోమర్థనంతోనే వెనకాల ఉండిపోతున్నాను. నా వల్ల కాదు, నేనేం చేయలేను అనుకుంటున్నాను. కనీసం ఇంకా నిర్లక్ష్యంతోనే కనీసం నీ యజమానులు కూడా, అయ్యా ఇదిగో రండి కూటలు జరుగుతున్నాయని నువ్వు చెప్పలేకపోతున్నాయేమో, నీ కుమారులకు చెప్పలేకపోతున్నారేమో, నీ ప్రకృతి వాళ్ళకి చెప్పలేకపోతున్నారేమో. ఇంకెంతకాలం అలాంటి నిర్లక్ష్యం, అలాంటి బద్ధకం, అలాంటి సోమరితనం, అలాంటి వైఖరి. అందుకే కదా మనం ఎదగలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. మనం ఎంత కష్టపడినా వచ్చిన ధనం వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నాయి, వచ్చిన ఆర్థికం వచ్చినట్టుగా వెళ్ళిపోవడం కారణం అదేనేమో ఆలోచించండి. మరి ప్రారంభించరా ప్రభు కొరకు? రారా కొండకి రమ్మని పిలవరా? మందిరానికి రారా? మందిరానికి పిలవరా? మందిరంలో సాక్షార్థమై జీవించరా? నీతి బలిగా మారి ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు బలమైన కృప దేవుడి జీవితాన్ని హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వాధికారి మీకే వందనాలు, మహోన్నతుడ మీకే వందనాలు, మహాగణుడ మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఈ చిన్న ప్రేమ నీ కొరకు బ్రతుకుతాను, నీ పని చేస్తా, నీ కొరకే పని చేయడానికి ఇష్టపడుతున్నా, నీ కొరకు ఖర్చు అవుతాను, నీ కొరకు ఖర్చు పెడతాను, నీ కొరకు ఇతరులకు సాక్షిగా. ఆ రోజున ఇస్సాకారు ఎలాగా కొండకు మందిరానికి పిలిచాడు, నీ కొరకు నేను అలా మారి నా కుటుంబానికి నేనే రాయబారిగా ఉంటాను. ఒక చిన్న విధానం, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ దారిలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.